రే అబ్బోడా, మీ నాయనకి నిజం తెలిసిపోతుందేమోనని ఎంత భయపడిపోయిండానో తెలుసా? అంటే శ్రీవల్లి నాన్న కూతురు అనేది నిజం, అంతే కదా? తప్పు చేశానమ్మా. కేదార్గాడు నాన్న కొడుకుని తెలిసిన వెంటనే చంపేయకుండా చాలా పెద్ద తప్పు చేశా. అప్పుడే ఆ పని చేసుంటే ఇవాళ ఇలా వాళ్ళు నాన్న కొడుకని కూతురని చెప్పి ఆయన గతంలో చేసిన పాపాలకి నేను బలయ్యేవాణ్ణి కాదు. యువరాజ్, ఆవేశపడకు. ఏం చేసినా కొంచెం ఆలోచించి చేద్దాం. అలా ఆలోచించుకుంటూ కూర్చున్నాం కాబట్టే విషయం ఇంతవరకు వచ్చింది. ఇప్పటికి కూడా ఏమీ చేయకపోతే ఇక ఈ ఆస్తిలో నీకు నాకు పాత డాక్యుమెంట్ పేపర్లు తప్ప ఇంకేం రావు. అబ్బోడా, నాకు నా ఆస్తి మధ్యలో ఎవరొచ్చినా నేను బ్రతకనివ్వను, చంపేస్తాను. అబ్బోడా, ఆగరా. నన్ను వదిలమ్మా, తప్పుకో. ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేస్తా. ఆగరా. నువ్వు వెళ్ళి ఆ ఇద్దరిని చంపేస్తే కౌశికి నీ చేతికి ఆస్తి ఇచ్చేస్తుందనుకుంటా ఉండావా? అదే చేతికి సంకళ్ళు లేపించి జీవితాంతం జైల్లో ఉండేలాగా చేస్తుంది. కిందక ఎందుకు నిజం చెప్పలేదని అడిగుండా గోదమ్మి. ఇగో ఇందుకే ఇట్ట ముక్కు మీదున్న కోపంతో సమస్యల్ని నెత్తి మీదకి తెచ్చుకుంటాడనే భయంతోనే చెప్పలేదు. అమ్మా, నీకు నా భయం అర్థం కావడం లేదు. నాన్నకి మన మీద ప్రేమతోనే మనం ఏమైపోతామో అనే భయంతోనే కేదార్ కొడుకే అన్న నిజాన్ని ఒప్పుకోలేదు. శ్రీవల్లి తన కూతురని తెలిసా కూడా మౌనంగా ఉంటాడనుకుంటున్నావా? ఉండడు యువరాజ్. అందుకే కదా అత్తయ్య నిందని తన మీద వేసుకుని మరీ నిజాన్ని కాపాడుతోంది. మన ముగ్గురం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ నిజం నాలుగో వ్యక్తికి తెలియకుండా ఉంటుంది. అది ఈ ఇంటి బిడ్డ అని దానికి కూడా తెలియదురా. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూద్దాము. ఆ అమ్మికి పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేస్తే ఇక దాని భయం మనకుండదు. ఇటీ అమ్మా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు యువరాజ్. ఏదో ఒకటి చేసి శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేద్దాం. ఆ తర్వాత ఆ కేదార్ జగదాత్రుల గురించి ఆలోచిద్దాం. అవునరా అబ్బోడా, నా మాటిను కొన్నాళ్ళు గమ్మునుండ్రా. బాధపడుతున్నావా శ్రీవల్లి? బాధపడ్డం తప్ప నేనింకేం చేయగలను వదినా? కళ్ళ ముందున్న తల్లేమో కన్న తల్లిని కాదంటుంది. మా అమ్మ ఫోటో పోగొట్టుకున్నా. ఇప్పుడు ఎవరిదో ఫోటో తీసుకొచ్చి అందరూ ఆవిడ ఫోటోనే ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఉందని అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు వదినా. శ్రీవల్లి, ఇందాక మనం చూసిన ఫోటో నీ దగ్గర ఉన్న ఫోటో ఒకటేనా, వేరేనా? ఏమో అన్నయ్య, ఈ నిజం అబద్ధం నాకేది అర్థం కావడం లేదు. అసలు నా కన్న తల్లి గురించి నిజం తెలుసుకుంటాననే నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఏంటి శ్రీవల్లి ఆ మాటలు? నీ కన్న వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళకి దగ్గర చేసే బాధ్యత మాది. నిజంగానే వదినా? నిజంగానే నువ్వు కనిపెడతావా? అవును, ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను. నీ కన్న వాళ్ళెవరో కనుక్కొని నిన్ను వాళ్ళతో కలుపుతాను. నువ్వు మాటిచ్చావంటే అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటావు. నాకు మళ్ళీ నమ్మకం తిరిగొచ్చింది వదినా. రండి లోపలికెళ్దాం. మిమ్మల్ని భయపెట్టి మీతో నేరం చేయించి
మిమ్మల్ని స్టేషన్లో పోలీసుల ముందు తల దించుకునేలా చేసిన వాడికి శిక్ష పడాలంటే మీరిప్పుడు ముందడుగు వేయాలి యామిని. ఇంత దూరం వచ్చాక ఇక్కడే భయపడి ఆగిపోవడంలో అర్థం లేదు. మీ హెల్ప్ లేకపోతే వాడు ఎప్పటికీ మాకు దొరకడు. నేనున్నాను. మీకేం కాదు. మీ ఫొటోస్ బయటికి రావు. రండి. మీ ఇన్స్టిట్యూట్లో 200 మెంబర్స్ స్టూడెంట్స్, 8 మెంబర్స్ ఫ్యాకల్టీ, 2 వాచ్మెన్లున్నారు. వీళ్ళల్లో మిమ్మల్ని ఎవరైనా ఏఐతో చేసిన మార్ఫింగ్ ఫోటోస్ పంపించి బెదిరించుండొచ్చు కదా. ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరి మీదైనా మీకు ఆ డౌట్ ఉందా? లేదు మేడం. బాగా ఆలోచించండి. మీకు ఫోటోస్ రాకముందు మిమ్మల్ని టార్గెట్ చేసేలా ఏదైనా జరిగిందా? కొత్త వాళ్ళతో పరిచయం, ఫ్రెండ్స్తో గొడవ? అలాంటిదేం జరగలేదు మేడం. ఒక్కటైతే జరిగింది మేడం. భరత్ 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 ఎవరు? నా ఫ్రెండ్ మేడం. కాలేజ్ నుంచే తెలుసు. ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ అయ్యాం. పార్టీస్కి, మూవీస్కి మా బ్యాచ్ అంతా కలిసే వెళ్ళేవాళ్ళం. మా ఇంట్లో వాళ్ళకు కూడా భరత్ తెలుసు. ఒకరోజు క్లాసెస్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. నాకొక చిన్న వర్క్ ఉండి నేను అక్కడే ఉండిపోయా. అప్పుడు ఏంటి ఇంకా వెళ్ళలేదా? లాస్ట్ వీక్ ఇంట్లో ఫంక్షన్ ఉండి రాలేదు కదా, నోట్స్ కాపీ చేసుకుంటున్నా. ఓ అవును, నువ్వు క్లాస్కి సరిగ్గా రావు కదా, అలాంటిది టైం అయ్యాక కూడా ఏం చేస్తున్నావు? చిన్న పనుండి ఆగాను. ఏయ్, ఏంట్రా ఇది? మత్తిచ్చే పౌడర్ ఇది. ఎప్పుడు మేం ఫామ్ హౌస్కి వెళ్ళి ఏం చేస్తాం అని అడుగుతావు కదా, దీని పికప్ కోసమే వచ్చా. యామిని, ఎక్కడికి? ఇది ట్రై చేయాలని లేదా? లేదు. అండ్ ప్లీజ్ భరత్, ఇంకోసారి నాతో మాట్లాడకు. ఏమైంది యామిని? ఇంత చిన్న విషయానికి ఎందుకు కదా సీన్ చేస్తున్నావు? జీవితాలు మారిపోయే విషయం నీకు చిన్నదేమో కానీ నాకు కాదు. అండ్ ప్లీజ్ భరత్, నీ జీవితం కూడా ఆ మత్తులో ముగిసిపోకముందే నువ్వు దాన్ని వదిలేసి ప్లీజ్.